అందరికీ నమస్కారం. శిరీష క్రియేషన్స్‌కు స్వాగతం. లాస్ట్ వీడియోలో డస్టింగ్ అంతా చేసిన తర్వాత ఏం చేశాను అంటే ప్లెయిన్‌గా ఆ వీక్ ఎలా వదిలేసాననేది చూపించాను కదా! సో, తొలి ఏకాదశికి నేను చేంజ్ చేస్తా అని చెప్పాను. ఆ వీడియో ఈరోజు చూద్దాము. కర్టెన్స్, బెడ్‌షీట్స్ అన్నీ చేంజ్ చేశాను. సో, కర్టెన్స్‌ది అంటే ఆల్రెడీ బెడ్‌షీట్ ప్లేస్ చేశాను. తర్వాత వీడియో స్టార్ట్ చేశాను కాబట్టి చేంజ్ చేసిన బెడ్‌షీట్‌ని మాత్రం చూపిస్తున్నాను. నెక్స్ట్ కర్టెన్ యాడ్ చేసేద్దాము. బెడ్‌షీట్ అండ్ కర్టెన్స్ 2 చేంజ్ చేశాను కాబట్టి ఇంకా బ్యాక్‌గ్రౌండ్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నా. నేను ఈ వాల్‌ని ఎందుకు కాన్సంట్రేట్ చేస్తాను అంటే డోర్ తీయగానే ఫస్ట్ అదే వాల్ కనిపిస్తది కంటికి. సో, అందుకని నేను దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తుంటాను అదర్ దాన్ మిగతా రిమైనింగ్ వాల్స్ కంటే కూడా. సో, కర్టెన్స్ యాడ్ చేస్తాను కదా! ఇప్పుడు ఇక్కడ చిన్న చేంజెస్ చేస్తున్నా. నేను మోస్ట్లీ బెడ్రూమ్‌లో ఎప్పుడు దేవుడి ఫొటోస్ ఏమి ప్లేస్ చేయను. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడని నమ్మే మనమే ప్రత్యేకించి దేవుడి పటం అంటూ మన కంటికి కనిపిస్తే అటువైపు కాళ్ళు పెట్టుకొని పడుకోవడానికి ఆలోచిస్తాం కదా! సో, ఒక రకమైన ఇబ్బంది ఉంటుంది. నాకు అదంతా ఇష్టం ఉండదు. సో, అందుకని నేను మోస్ట్లీ బెడ్రూమ్‌లో అసలు ఎప్పుడు దేవుడి ఫొటోస్ పెట్టను మ్యాక్సిమం. ఈ కృష్ణుడి ఫోటో రీసెంట్‌గా ఇంటికి వచ్చింది. సో, కజిన్ గిఫ్ట్ చేశారు. సరే పెడదాం బెడ్రూమ్‌లో అన్నట్టు అక్కడ పెట్టాను. మా హస్బెండ్ అంటూనే ఉన్నారు, అది మీద పడుతుంది ఎందుకు వచ్చింది అక్కడ పెట్టావని. నేనేం పడదు అని చెప్పాను అన్నాను కానీ పాపం తన మీదే పడింది. సో, ఒక 2 డేస్ ఉంచిన తర్వాత తీసేసాను ఇంకా. ఇవంతా పెట్టినా నాకు ఇంకా ఏదో ఎంప్టీగా అనిపించింది ఆ ప్లేస్ అంతా. సో, ఫైనల్‌గా నా దగ్గర ఏమున్నాయో నేను అదే యూజ్ చేస్తాను మోస్ట్లీ అని చెప్పాను కదా! ఇంకా చిన్న చిన్న ఫ్రేమ్స్ నేను చేసినవి ఉంటే అవి 2 యాడ్ చేశాను. ఫైనల్ లుక్ అయితే ఇది. ఇదే వాళ్ళ వీడియో. నచ్చుంటుంది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.